అయ్యా తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ సారు మా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చేదాకా నిద్రపోదంటారు కదా. అగోగా అచ్చంపేట మార్కెట్ కాడికి పోయి చూడురు సారు. నిన్నటిదాకా 7,200 వలికిన పల్లికాయ రేటట 6,000కు ఎట్లా పడిపోయిందని మార్కెట్ కమిటీ చైర్మన్నే మడత పెట్టిరు రైతన్నలాడ. రైతులకు కడుపు మండితే ఎట్లుంటదో చూయించిరు అచ్చంపేట రైతన్నలు. దళారులతోటి కూడవలుక్కొని రైతుల నోట్ల మట్టి కొడుతున్నాడని మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తను మార్కెట్ యార్డు సెక్రటరీని కుర్షి మడత పెట్టి బొక్కలిరిగేటట్టు దంచిరనుకో రాదురి. అరే అట్లా కొట్టొద్దు అన్నలు, తప్పు అట్లా కొట్టద్దు. అరే ఇంటలేరు కదా, ఏడింటారు. రైతన్నలకు కోపం వస్తే ఒక నయ్యకినరా. మరి మార్కెట్ కమిటీ చైర్మన్నే గీ తీర్ల బట్టలు చింపి బడితే పూజ చేసిరంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి మొగుడు గారు ఏ తీర్ల మార్కెట్లో ఉద్దారకం ఎలగబెడుతున్నాడో ఎరకైతున్నది. ఏందా అన్న, ఎందుకు దంచిర్రు ఆయనను? మార్కెట్ 3 రోజులకే 1,000 రూపాయలు తేడా, అంటే ఈ రైతులు ప్రభుత్వానికి గాని అధికారులకు గాని ఎవరికి కనిపడతలేరు. ఎందుకంటే ఈ రైతులకు ఐక్యత లేదు. అదట ముచ్చట. 3 వద్దులనే 1,100 ధర తగ్గించి రైతుల నోట్లే మట్టి కొడుతున్నారట. మార్కెట్ యార్డు చైర్మన్ కార్యదర్శి ఇద్దరు కలిసి దొంగలకు సర్ది కట్టినట్టు దళారిగాళ్ళకు సర్ది కడుతున్నారని ఎరకై ఇట్లా బుద్ధి చెప్పినామని అంటున్నారు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి సదిరి చెప్పినాక ఇడిచిపెట్టిరట. అటెంక రోడ్డెక్కి ధర్నా చేసిరు. మరి ఎంత కడుపు కాలితే రైతులు రోడ్లు ఎక్కుతారు చెప్పురి. ఓట్లప్పుడు రైతుల ఓట్లకు లేని కండిషన్లు పంటను అంగట్లకు తెచ్చినాక ఎందుకుంటాయి? ఏ రైతైనా పాడు పంటను వండియాలని వండిస్తాడు, పండియాడు కదా. రైతులకు బోనసులు ఇస్తామని బోల మాటలు చెప్పుడు కాదు. ఆరుగాలం కష్టపడి అంగట్లకు తెచ్చిన పంటకు కనీసం మద్దతు ధర లేకుంటే మేము ఎట్లా బతకాలే అని అంటున్నారు రైతన్నలు.